అందరికీ నమస్కారం అండి. సో, నేను నిన్న ఒక వాల్యూ ఎడ్యుకేషన్ అనే ఒక క్లాస్‌కి అటెండ్ అయ్యానండి. సో, వాల్యూ ఎడ్యుకేషన్ అంటే హ్యూమన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్లాస్‌కి అటెండ్ అయ్యాను. 2 పదాలు చాలా బాగా నచ్చాయండి నాకు. అవి మీకు షేర్ చేద్దామని మీ ముందుకొచ్చాను. సో, సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్ అంటే నేను. మరి బాడీ అంటే దేహం. సో, ఇక్కడ సెల్ఫ్ మీన్స్ మెయిన్లీ ఇట్ ఇన్వాల్వ్స్ మైండ్. మైండ్ అంటే సెల్ఫ్. సో, బాడీ మీన్స్ దేహం. సో, తెలుగులో ఒక పదం ఉందండి, ఒక సామెత. నడిపించేదెవడు, నడిచేదెవడు అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకి బాగా కోపం వచ్చింది. మన మైండ్ ఇల్లు అని కొట్టేశారు అని చెప్పేస్తాం. సో, కొట్టేది ఎవరు? మన బాడీ. చెప్పింది ఎవరు? మన మైండ్. అంటే నీ బాడీది ఏం లేదు పాపం. బాడీకి ఏమీ తెలియదు. వ్యాన్ యు ఆర్ గివింగ్ ఎనీ ఇన్స్ట్రక్షన్, నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వెళ్ళి బాడీ చేసేస్తుంది. అంటే అక్కడే దానికి ఏం చెప్పారంటే సెల్ఫ్ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్, మిషన్ బాడీ మిషన్ అనమాట. సో ఇది ఇన్స్ట్రక్టరు, ఇది మిషన్. ఇది ఏం చెప్తే ఇది చేస్తుంది. సో అలా చెప్పారనమాట అద్భుతంగా. అయితే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, బాడీ ప్రొటెక్షన్ అన్నారు. సో బాడీ ప్రొటెక్షన్ అంటే దేహం. మన బాడీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం? ఎవ్రీడే చక్కగా స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం. సో నీట్గా మనం అవసరమైతే దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేస్తాము. సో బాడీకి కావాల్సిన మంచి ఫుడ్ అందిస్తాము. అన్నీ ఎవ్రీథింగ్ విల్ కేర్ ఆఫ్ ది బాడీ ప్రొటెక్షన్. బాడీని అంత బాగా చూసుకుంటాం మనం, అవును కదా? సో బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి కదా మనలో. ఒకటి ఎవరు? సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే మైండ్ ప్రొటెక్షన్ మరి ఎవరు చేస్తున్నారు? బాడీని ఎవ్రీడే మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. మరి మైండ్ ప్రొటెక్షన్ ఎవరు చేస్తున్నారు? మైండ్ ప్రొటెక్షన్ వదిలేస్తున్నాము. మైండ్ ప్రొటెక్షన్ చేయడం అంటే ఏంటి? మైండ్ ప్రొటెక్షన్ అంటే మన ఆలోచనలని నియంత్రణలోకి తెచ్చుకోవటము, మన ఆలోచనల్ని కంట్రోల్లో తెచ్చుకోవటము. అంటే ఇప్పుడు మనం ఒక విషయం, ఒక బాగా విపరీతమైన కోపం వచ్చింది లేదా ఆవేశం వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది మనం కంట్రోల్ చేసుకోవాలంటే మైండ్ ప్రొటెక్షన్ కావాలి. మైండ్ ప్రొటెక్షన్ అంటే ప్రతిరోజు మనం యోగా, ధ్యానం, లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని పదాలు మనం వినటం లేదు. మెదడుకు మేత అని చెప్పేసి మనకి 90స్లో మనకి వింటూ ఉంటాం. మెదడుకు మేత అంటే మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో పొడుపు కథలు అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు మనం పిల్లలంతా ఆలోచించేవాళ్ళం, ఇదేం అవసరం, అదే ఉండొచ్చు కదా, ఇదే ఉండొచ్చు కదా. ఇలా మెదడుకు మేత, ఆ తర్వాత యోగా, ధ్యానం, ఇవన్నీ మనం చేసినప్పుడు మన మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా వాటికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మైండ్ ప్రొటెక్షన్. మన మైండ్ ప్రొటెక్షన్ లేకపోవడమే. బాడీ ప్రొటెక్షన్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అందరం, మైండ్ ప్రొటెక్షన్ మాత్రం మిస్ అవుతుంది. ఇది మిస్ అవటం వల్లే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కోపతాపాలు కానీ. ఒకటి గుర్తుపెట్టుకునండి, ఓవరాల్గా ఈ మైండ్ ప్రొటెక్షన్ కానీ మనం చేసుకోగలిగితే ప్రస్తుతం మన కంటిన్యూస్ రెగ్యులర్ లైఫ్లో జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అది నేను వేరే ద్వారా చూశాను. సో ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో అది మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.